అయ్యో దైవమా భగవంతుడు మల్లయ్య మరి దేవదేవుడు మల్లయ్య మరి అడుగుడి మల్లయ్య ఎప్పుడు కళ్యాణం జరిగిందా దేవదేవుడు మల్లయ్య మరి అడుగుడి కనుక లోపల వేసినారే అయ్యా జోవచ్చుదానంద జోబాలకుందా कार्तिक बाबू భగవంతుడు మల్లయ్యకు మరి ఆడవిల్ల రత్నంగి దేవికి మరి అటువంటి సంరక్షణ అంటగాడ మరి ఒకవేళ మీరు రత్నంగి తల్లిదండ్రులు లేకపోయినా కానీ శివుడు పార్వదేవి కళ్ళ చూసినారు మేమే మరి తల్లిదండ్రులైన మేమే అత్తమమైన మేమే అనుకోని ఆడవిల్ల అటువంటి రత్నంగి దేవికి మల్లికార్జునకి రంగరంగ వైభవంగా 66 కోట్ల ఆదిగణాలు 76 కోట్ల దేవగణాలు సూర్యుడు చంద్రుడు గంగయ్య గోదులు సురాజు 33 కోట్ల దేవతలు సవలయ్యమన్నగాడ అమ్మవారి రత్నంగి దేవి మల్లికార్జున స్వామికి రంగరంగ రంగ వైభవంగా కళ్యాణం చేసిండు మరి అటువంటి రత్నంగి దేవికి మల్లికార్జున కళ్యాణం జరిగింది కాబట్టి వచ్చిన దేవత అందరూ ముఖాలు చూసుకుంటున్నారట దేవి లెక్కమైతే అయిపోయింది కానీ మరి అదో నీళ్ళ వైరి ఇక్కడ వంటలు కాకపాయే మరి ఉందామా
ఉందామా తిందామా పోదామా ఉందామా తిందామా పోదామా అని చూసుకుంటున్నారట. మరి అటువంటి శంకరి కళ్ళ చూసిండు. పోయ్యా సురి అయ్యో మరి అటువంటి వీరేశం కాదు శంకరుడు. శంకరుని స్థానంలో లేవడి మల్లికార్జున స్వామికి రత్నంగా కళ్యాణం చేసిండు. మరి ఉపేంద్ర కాదు పార్వతీదేవి మొత్తం అచ్చుకుతినట్టే ఏమి తక్కువ నాలకు ఆయనకేమో మెడల పాము ఏమో కిరీటం అనుకో మొత్తం అచ్చ పార్వత పరమేశ్వర దిగొచ్చినట్టు పార్వతి లెక్కనే ఉంటదా? పార్వతి పరమేశ్వరి కనుక మరి భగవంతుడి పేరు మీద కళ్యాణం జరిగినది. మరి అక్కడ ఇల్లు లేచేదాకా ఇక్కడ వంటలు తయారయ్యేదాకా మరి దేవుళ్ళకి ఏదో టైం పాస్ కావాలి. కట్నాలు కనుక మొదలుపెట్టినాడే. ఒకవేళ పైసలు అనుకోవచ్చు ఇక్కడ కట్టం పెట్టాను